నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ గురుకుల విద్యార్థులకు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల సహకారంతో ఐఐటి నీట్ లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఒంగోలులో సెపక్ తక్రా పోటీలను ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య క్రీడాకారులు నైపుణ్యం ప్రదర్శించాలని ఆకాంక్ష ప్రతి ఒక్కరూ సూర్యఘర్ సోలార్ సిస్టమ్ వినియోగించుకొని విద్యుత్ పొదుపు చేయాలన్న ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వ రాయితీ విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో సిబ్బందికి శిక్షణా తరగతులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. గురుకుల విద్యార్థులకు ఉచిత ఐఐటి నీట్ కోచింగ్లకు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలతో సహకారం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఎంపీసీ విద్యార్థి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బైపీసీ విద్యార్థి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కావాలన్నారు. పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. లక్ష్య సాధనకు అనుగుణంగా కృషి చేయాలని తెలిపారు. మీ కళ్ళ ముందే 5వ తరగతి నుంచి పిల్లలు ఉంటారు. క్రమశిక్షణ జరుగుతుంది. ఎక్కువసేపు చదవడం అలవాటు అయిన పిల్లలకి కొత్తగా బయట నుంచి వచ్చి గురుకుల స్కూల్స్లో అయినప్పుడు రెండోనే తల్లిదండ్రులు ఒత్తిడి ఉంటుంది. వాళ్ళకి మేనేజ్మెంట్ కొంచెం ప్రోత్సాహం, వాళ్ళకి పొద్దున్న కూడా ప్రోత్సాహం ఇండైరెక్ట్గా ప్రెజర్ కూడా ఉంటుంది. వాళ్ళు ఇల్లు నుంచి వదిలిపెట్టి వచ్చి కొత్తగా ఇంటి హోమ్ సిక్గా ఉండటం, ఇక్కడ ఉండలేమంటాం, రకరకాల అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా చూస్తాం. అంటే మన దగ్గరకు వచ్చే పిల్లలు మెజారిటీ పిల్లలు ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నటువంటి పిల్లలు, వాళ్ళలో మెరిట్ మీరు తీసుకుంటాం, వాళ్ళే కదా బయట వాళ్ళు కూడా తీసుకుంటాం. 35వ రాష్ట్ర స్థాయి సీనియర్ సెపక్ తక్రా పోటీలకు డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సెపక్ తక్రా రాష్ట్ర స్థాయి పోటీలను ఒంగోలులో నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ సీతారామయ్య అన్నారు. క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు. ప్రతి క్రీడాకారులు క్రీడల్లో మంచి నైపుణ్యం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్ కృష్ణసాయి, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి రవిప్రసాద్, ఈసీ మెంబర్ ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 17 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు తమ క్రీడా ప్రదర్శనను కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు అక్టోబర్ 23వ తేదీ నుంచి గోవాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని బి శ్రీనివాసులు తెలిపారు. Game 35th annual senior state ప్లేకి నన్ను యాక్చువల్గా నాకు ఈ గేమ్ గురించి పెద్దగా తెలియదు. చెప్పిన తర్వాత ఇప్పుడు అడిగి తెలుసుకున్నా. మణిపూర్ గేము ఎక్కువగా థాయిలాండ్, మలేషియా అటుపక్క ఎక్కువ ఆడతారు. ఇట్స్ అవుట్డోర్ గేమ్ అని చెప్పారు. ఏదైనా గేమ్స్ అనేది ఆరోగ్యానికి కానీ మెంటల్లీ స్ట్రాంగ్నెస్ కానీ దేనికైనా కూడా చాలా ఉపయోగపడుతుంది. గెలిచిన వాళ్ళందరూ కూడా అంటే గెలిచిన వాళ్ళతో కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ ఓడిపోయామన్న ఇది కాకుండా ఈ గేమ్లో ఇంకా రాణించి ఆ గెలిచిన వాళ్ళ యొక్క స్ఫూర్తి తీసుకొని మీరు ఓడిపోయిన వాళ్ళు కూడా ముందుకు వెళ్తే ఎప్పుడైనా గెలుపు అనేది మన లైఫ్ గ్యారంటీగా ఉంటుంది. సో ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ మన ఒంగోలులో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి మన ప్రకాశం జిల్లా సపక్ర అసోసియేషన్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ నెల 29వ తేదీ జీజీహెచ్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు జీజీహెచ్ నుండి కలెక్టరేట్ వరకు 2K వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొంటారన్నారు. ముఖ్యంగా సిపిఆర్పై అవగాహన కల్పిస్తామన్నారు. కార్డియాలజీ విభాగంలో ఇప్పటి వరకు 11 మందికి స్టంట్లు, 270 మందికి యాంజియోగ్రామ్లు సేవలందించామన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నామన్నారు. సమావేశంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ కుమార్, కార్డియాలజీ డాక్టర్ కుంచాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే అని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము. దాంట్లో భాగంగా మన ఒంగోలు జనరల్ హాస్పిటల్లో ఈ యొక్క కార్డియాలజీ విభాగం బాగా బలోపేతం అయి ఉంది. అండ్ వాటి సర్వీసెస్ కూడా వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి. ఎందుకంటే అనతి కాలంలోనే ఈ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేయడము, అసలు ఒంగోలు జనరల్ హాస్పిటల్కు క్యాత్ ల్యాబ్ తెచ్చుకోవడం అంటే దీని వెనక గవర్నమెంట్ కృషి, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ పర్సనల్గా డాక్టర్ గారి కృషి మనకు ఎంతో ఉంది. దీనికి అదర్వైజ్ వీళ్ళు ఎవరు పర్సూ చేయకపోతే నాకు మా కార్డియాలజిస్ట్ వెంకటేష్ గారు డే 1 నుంచి వెంటబడి అధికారుల వెంటబడి తెచ్చుకొని ఈ యొక్క ఒంగోలు ప్రజలకు ఉన్నతమైన ఉచితమైన సేవలు తగు రీతిలో అందిస్తున్నాడు. దానికి నిదర్శనం మనకు తెలిసిన స్టాటిస్టిక్సే. ఈ వరల్డ్ హార్ట్ డే 29th సెప్టెంబర్ వస్తుంది. దాంట్లో భాగంగా డాక్టర్ గారు వచ్చి మనం ఏదైనా సెలబ్రేట్ చేశామంటే మేమంతా కూర్చొని ఒక టీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేస్తే బాగుంటుంది, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఈ యొక్క ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు పేపర్లలో, వ్యాయామం చేస్తూ కూలిపోతున్నారు, రన్నింగ్ చేస్తూ కూలిపోతున్నారు. గతంలో మన ఎమ్మెల్యేలు అయితేనేమి, మన విద్యార్థులు అయితేనేమి, పోలీస్ ట్రైనింగ్లో రన్నింగ్ రేస్లో అయితేనేమి, మచ్చుకకి ఎన్నో ఉన్నాయి, పత్రికల్లో మీరే ప్రకటిస్తున్నారు. దాన్ని అరికట్టడానికి వీళ్ళలో అవేర్నెస్ లేదు, హార్ట్ అటాక్ గురించి అవేర్నెస్ లేదు. డిసైడెడ్ టు కండక్ట్ వన్ CME కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని పిలుద్దాం అనుకుంటున్నాము. వాళ్ళ కన్వీనియన్స్ దృష్ట్యా వాళ్ళు రావచ్చు. కాకపోతే ఆ రోజు గ్రీవెన్సెస్ డే ఉంది కాబట్టి సోమవారం ఇది పడ్డది. మనకు 29వ తేదీ కలెక్టర్ గారు అవైలబిలిటీలో ఉండకపోవచ్చు, చెప్పారు మాతో. అయినా మీరు బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీరు ముందుకు వెళ్ళిపోండి అన్నారు. మన ఎమ్మెల్యే గారిని కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన ప్రయత్నం చేస్తాను రావడానికే 90% అని చెప్పి ఉన్నారు. ముగ్గురు వక్తలు ఈ హార్ట్ విషయాల్లో ఏంటైతేనేమి, బీపీలు, షుగర్లు ఎట్లా మేనేజ్ చేసుకోవాలో, హార్ట్ అటాక్ రాకుండా ఏం చేయాలనేది ముఖ్యం. సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా పెద్దవాళ్ళు అయినటువంటి సూపరింటెండెంట్ గారు మాణిక్యరావు గారు మరియు ప్రిన్సిపల్ గారు అశోక్ గారి యొక్క సహకారంతో ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ని జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో ముఖ్య భాగంగా గుండె జబ్బులు అనేది మనం ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశవ్యాప్తంగా కూడా పెరుగుతున్న దృష్ట్యా వీటి మీద ప్రజలలో అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి వరల్డ్ హార్ట్ డే అనేది జనరల్గా మన వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే వాళ్ళు డిసైడ్ చేసి పలానా తారీఖున ప్రజల్లో అవగాహన సదస్సులు, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి వరల్డ్ హార్ట్ డే అనేది జరపాలని నిర్ణయించారు. ఇప్పుడు దాకా కూడా మన ఏప్రిల్ నెలలో మన పెద్దవారైనటువంటి ఎమ్మెల్యే గారు, మన హెల్త్ మినిస్టర్ గారు వీళ్ళ సహకారంతో మనం జీజీహెచ్ ఒంగోలులో తొలిసారిగా క్యాత్ ల్యాబ్ని ఏప్రిల్ 2025న మనం ఇనాగరేట్ చేశాము. అప్పటి నుంచి కూడా మనం మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా యాంజియోగ్రామ్ పరీక్షలు మరియు గుండెకి అవసరమైన స్టంట్ పరీక్షలు కూడా మన జీజీహెచ్ ఒంగోలులోనే మా యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ICCU సేవలు, ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ కూడా ఉండి 20 పడకలతో మనం ICCU సేవలు కూడా మన జీజీహెచ్ ఒంగోలులో అందజేస్తూ ఉన్నాము. మనం ఏం బెస్ట్ సర్వీసెస్ ఇవ్వగలం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒంగోలులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంది. దానికి ఇలా స్టంట్లు అవన్నీ కూడా, యాంజియోగ్రామ్స్, స్టంట్లు అవన్నీ చేస్తున్నారు. అలాగే స్ట్రోక్ పేషెంట్లకి మన గవర్నమెంట్ స్టెమీ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టింది. దాని ప్రకారం కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ అని ఒకటి పెట్టారు లాస్ట్ టైం. సో దీని ప్రకారం మనం పెరిఫరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్డియాలజిస్ట్కి ఫోన్ చేసి అది నిజంగా హార్ట్ పెయినా కాదా, ఒకవేళ హార్ట్ పెయిన్ అయితే విత్ ఇన్ 3 hours
లేకపోతే వితిన్ 1 hour అంటే ఎట్ ద ఎర్లియస్ట్ మనం ఇస్తే దాన్ని డెత్లు ప్రివెంట్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదంతా సక్సెస్ఫుల్గా అవుతుందని, విజయవంతం అవుతుందని ఈ ఒంగోలు ప్రజలు ఈ పర్టికులర్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని మరింత ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని మన ఆనరబుల్ సీఎం గారు, పిఎం గారు ఎంతైతే తాపత్రయపడుతున్నారో. ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ సిస్టమ్ ప్రతి ఒక్కరూ వినియోగించుకొని విద్యుత్తును పొదుపు చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏసీ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యుత్తును ఆదా చేసేందుకు ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టారని, సూర్యఘర్ సోలార్ సిస్టమ్ ఉపయోగించుకున్న వారికి ప్రభుత్వం రాయితీ అందిస్తుందని తెలిపారు. 200 యూనిట్లకు పైగా వాడుకునే వినియోగదారులు తప్పనిసరిగా ఈ సోలార్ సిస్టమ్ ఉపయోగించుకుంటే వారికి జీరో బిల్లు వస్తుందన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వాడుకుంటే మిగిలిన యూనిట్లకు ప్రభుత్వం ₹2.09 చొప్పున వినియోగదారునికి జమ చేస్తుందని పేర్కొన్నారు. 2 kV, 3 kV సోలార్ వినియోగదారునికి ప్రభుత్వం సుమారుగా 60,000 వరకు రాయితీని అందిస్తుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,600 సోలార్ సిస్టమ్లను అమర్చుకున్నారన్నారు. సోలార్ రూఫ్ టాప్ అనేది వినియోగించుకోమని చెప్పి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం జిల్లాలో 2,600 కనెక్షన్లు వినియోగదారులు సోలార్ని నెట్ మీటర్స్ ద్వారా పెట్టుకొని వినియోగించుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా 200 యూనిట్లు వాడుకుండే 200 అండ్ పైన వాడుకుండే ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఈ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకొని వాడుకుంటే విద్యుత్తు ఆదా అవుతుంది. అలాగే వాళ్ళ కరెంటు బిల్లు తగ్గుతుంది. ఇది మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా వినియోగదారులు కొంత మోటివేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే అందరూ అవుతా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీకు 2 కిలోవాట్లకి ప్రతి నెల కూడా 120 నుంచి 150 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది మీకు. దాన్ని నెట్ మీటర్ ద్వారా మీరు వాడుకున్న వినియోగం పోను. మిగతా మీ ఎక్కువ యూనిట్లు కనుక మీ ఉంటే, మీ రూఫ్ టాప్ సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ యూనిట్లు ఎక్కువ ఉంటే దానికి మేము తిరిగి మీకు ₹2.09 లెక్కన యూనిట్కి మేము చెల్లించడం జరుగుద్ది. 400 యూనిట్స్ వాడుకున్న ఆయనకి 3,000 కరెంట్ బిల్లు వస్తుంది. తర్వాత అలాగే మీరు సోలార్ 3 కిలోవాట్స్ పెట్టుకుంటే 400 యూనిట్స్ వస్తుంది. 400 పోతే 0 యూనిట్స్కి మీకు బిల్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు సపోజ్ మీ సోలార్ 300 యూనిట్లు జనరేట్ అయ్యి 400 యూనిట్లు కన్జంప్షన్ మీరు ఇంట్లో చేసినప్పుడు 100 యూనిట్లు ఎక్సెస్ వాడుకున్నారు కాబట్టి ఆ 100 యూనిట్లకి ఫస్ట్ స్లాబ్లో మనం ₹2.60, ₹3.60 లెక్కన బిల్ చేస్తాం. అదే మీరు 400 యూనిట్లకి రేట్ ఎక్కడ పడుతుందంటే ₹9.50 పడుతుంది. సో ₹5 తగ్గిపోయి 5 కాదు ₹6 తగ్గిపోయి బిల్ అవుతుంది ఆ 100 యూనిట్లు. సో ఎంతో అడ్వాంటేజ్ ఉంది. పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత సులభతరం చేశారు. ఎక్కువ మంది సేవలు వినియోగించుకునేలా సమయపాలన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల ద్వారా రకరకాల సేవలను అందిస్తున్నారు. ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసుతో పాటు కొన్ని బ్రాంచులు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. గతంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందించగా తాజాగా మరో గంట పొడిగించారు. దాంతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోస్ట్ ఆఫీసులు పనిచేయనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ మాస్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. 15 నుంచి పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ మారని. ఇదివరకు 10 నుంచి 4 దాకా ఉండేవి. ఇప్పుడు 9 గంటల నుంచి 4 గంటల దాకా చేశారు. అంటే 1 అవర్ బిఫోర్ ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఈ సదుపాయం అన్నిటికీ రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు, స్టాంప్స్, సేల్ ఆఫ్ స్టాంప్స్, అన్ని బ్యాంకింగ్ సర్వీసులు, ఆర్డీ కానీ, ఎస్ఎస్సీ అకౌంట్ కానీ ఏదైనా డిపాజిట్లు మనం చేసుకోవచ్చు. అన్నీ కూడా 1 అవర్. ఈ మన డిస్టిక్లో వచ్చి ఒంగోలు, చీరాల, కందుకూరు, లాయర్పేట, అద్దంకి, పచ్చూరు ఈ 7 ఆఫీసుల్లో వర్కింగ్ అవర్స్ 1 అవర్ బిఫోర్ చేశారు. ఈ యొక్క సదుపాయాన్ని మీ యొక్క ఒంగోలు ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
వర్కింగ్ అవర్స్ అంటే బిజినెస్ మోటివ్ కింద చేశారు. బిజినెస్ అంటే ప్రజలకు సేవ కోసం, అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం, అది దాని మీద వర్కింగ్ అవర్స్ 1 అవర్ ముందు. ఇదివరకు 10 to 6 ఉండేది, 10 to 4 వర్కింగ్ అవర్స్. ఇప్పుడు 9 to 6 చేశారు, 9 to 4 1 అవర్ బిఫోర్ చేశారు. 10 గంటల నుంచి ఉండేదాన్ని ఇప్పుడు 9 గంటలకి బిఫోర్ చేశారు 1 అవర్. రోడ్డింగ్ అంటే ఇప్పుడు జనాలకి బిజీ, అది 10 కంటే జనాలు వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు 9 గంటల కంటే కొంచెం లేట్ కంటే టౌన్లో రాకపోవచ్చు కొంచెం. అందుకని దానికి జనాలకి కొంచెం మనకు కూడా బిజినెస్ డెవలప్మెంట్ మోటివేట్ కింద పెంచాలనేసి ఉద్దేశంతో మా వాళ్ళు ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో మేము 1 అవర్ బిఫోర్ చేశారు దాన్ని. అంటే డిస్క్రిమినేషన్ లేకుండా అన్నిటికీ ఆఫీసులకు పోయే వాళ్ళందరికీ కూడా మాకు కొంచెం ఉపయోగపడుతుంది అనేసి ఎర్లీగా పోయి అనేసి ఈ ప్రజలు ఈ అవకాశాన్ని పోస్ట్ ఆఫీస్ ఈ వర్కింగ్ అవర్స్ని గమనించి మీ యొక్క పోస్ట్ ఆఫీసుల సేవలు 9 గంటల నుంచి మొదలవుతాయి కాబట్టి మీరు యొక్క ఈ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా బాధ్యత. నగరంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషితో 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని విద్యుత్ శాఖ ఈఈ మాకినేని హరిబాబు తెలిపారు. ఒంగోలు డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరాలను డి న్యూస్కు వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, లో వోల్టేజ్ లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరో 6 కోట్లతో కోస్టల్ ప్రాంతంలో విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఒంగోలులో ప్రస్తుతం ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి అన్ని వైర్లు ఒకే స్తంభం మీదకు వచ్చే విధంగా ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిన్నరగా ఎక్కడా విద్యుత్ సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒంగోలు బ్యూటిఫికేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ బ్యూటిఫికేషన్ ప్రోగ్రాంకి విద్యుత్ శాఖ తరఫున సీఎం గారిని రిక్వెస్ట్ చేసి 240 టవర్లు తీసుకొచ్చారు. 240 టవర్ల యొక్క విలువ 10 కోట్లు. ఈ 240 టవర్లు దీన్ని 33 kV లైన్స్, 11 kV లైన్స్ ఆల్టర్నేటివ్ కావాలనే ఉద్దేశంతో వాటికి అనుసంధానం చేస్తూ, బ్యూటిఫికేషన్ ప్రోగ్రాంకి అనుసంధానం చేస్తూ స్థానిక మున్సిపల్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ చెయ్యాలి అని చెప్పని ఎమ్మెల్యే గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఒకరోజు అందరినీ కూర్చోబెట్టి చెప్పారు. దాని భాగంగా ఇప్పుడు ఒంగోలు బ్యూటిఫికేషన్లో విద్యుత్ శాఖ కూడా భాగం కాబోతుంది. చాలా అద్భుతంగా వస్తుంది. ఒక టవర్ మీద 33 kV లైను, 11 kV లైను, ఎల్టీ లైన్ 3 వచ్చేటట్టు చేసుకుంటూ ఒకవైపున డ్రైన్ కట్టంగానే డ్రైన్ పక్కన వేసుకుంటూ వెళ్తాం. అది ఏ రూట్లు కవర్ చేస్తామంటే ఇది కూడా ఎమ్మెల్యే గారు కమిషనర్ గారిని, అదేవిధంగా ఒంగోలు కమిషనర్ని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులని అందరినీ పిలిచి కోఆర్డినేట్ చేసి కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పినట్టు రూట్ ప్లాన్ ఇది ఎంత అద్భుతంగా రాబోతుందంటే ఒంగోలు ఇప్పుడు సంఘమిత్ర దగ్గర నుంచి సంఘమిత్ర హాస్పిటల్ కాంచి వయా ట్రంక్ రోడ్డు మొత్తం వచ్చేసి అద్దంక బస్ స్టాండ్ వరకు వస్తుంది. ఈ ఒంగోలు నియోజకవర్గ పరిధిలో అయితే, ఒంగోలు డివిజన్ పరిధిలో అయితే ఒక ట్రాన్స్కో వాళ్ళు ఒక 130 కేసెస్ కొత్తపట్నంలో కట్టబోతున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 2 or 3 months or 4 months యాజ్ పర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. ట్రాన్స్కో వాళ్ళు మేము కాదు. దానివల్ల ఏమైంది, మనకు వోల్టేజ్ ప్రొఫైల్ బాగా పెరుగుతుంది, లెంగ్త్ ఆఫ్ ది 33 kV లైన్స్ తగ్గుతుంది. ఇప్పుడు 33 kV లైన్ ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్తుంది, కొత్తపట్నం నుండి అదంతా చుట్టుకొని వస్తుంది. ఇప్పుడు రేపు కొత్తపట్నంలో 130 kV వచ్చినట్లయితే లెంగ్త్ ఆఫ్ 33 kV లైన్ తగ్గిపోద్ది, సో ఇంటరప్షన్స్ తగ్గుతాయి. అదేవిధంగా వోల్టేజ్ ప్రొఫైల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒంగోలు నుంచి పోయే బదులు కొత్తపట్నం ఏరియాలో 130 kV సబ్స్టేషన్ వస్తుంది కాబట్టి అది మంచి అచీవ్మెంట్ అండి. దానికి ఉన్నటువంటి కొన్ని హర్డిల్స్ ఉన్నాయి ఇదివరకు, టవర్ నిర్మాణాలు అటువంటివన్నీ కూడా ఎమ్మెల్యే గారు పరిశీలించి మొత్తం శుభ్రంగా చేయించి పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి చార్జ్డ్ సూన్. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో అధునాతన వైద్య సేవలు అందించేందుకు ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్లో స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్విమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని 4 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ప్రజలకు అన్నదానం చేశారు. గత కొంతకాలంగా ఒంగోలుతో పాటు సుదీర్ఘ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మహానగరాల్లో ఉండే వైద్య సేవలను జిల్లా వాసులకు అందించాలనే సంకల్పంతో నూతనంగా స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. 28వ తేదీన అతిథుల చేతుల మీదుగా వైద్యశాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. 21వ డివిజన్ కన్వీనర్ కోటపాటి కాశీరావు, చల్లా సురేష్, చల్లా హరి, చల్లా హృదయరాజ్, గొల్లపూడి బాబురావు, తోక వీరయ్య, మందపల్లి శ్రీను, కాకా శ్రీను, కాంగో నాగేశ్వరరావు, నండూరి చంద్ర తదితరులు పాల్గొన్నారు. గతంలో రాఘవేంద్ర శ్రీనివాస హాస్పిటల్ నెల్లూరు బస్టాండ్లో హాస్పిటల్ నిర్వహించడం జరిగింది.
ఆ హాస్పిటల్ నిర్వహించే క్రమంలో ఎంతోమంది పేదవారికి తక్కువ ఖర్చులో వైద్యం చేయడం జరిగింది. అలాగే నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు కన్సల్టేషన్ ఫీజు 50 రూపాయలు మాత్రమే తీసుకునేవాడిని. అలాగే ఎండీ అయిన తర్వాత కూడా నేను 100 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకోవడం, అలాగే అతి తక్కువ ఖర్చులో పేదవారికి వైద్యం చేయడం జరుగుతూ ఉంది. పేదవారికి కార్పొరేట్ వైద్యం అన్ని సౌకర్యాలతోటి ప్రపంచ స్థాయి సౌకర్యాలని తక్కువ ఖర్చులో పేదవారికి అందించడం ఎలా అనేది చాలా కాలం నుంచి ఆలోచించి స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఈరోజు ఇక్కడ సుందరయ్య భవన్లో రోడ్లో డాక్టర్ హేమావతి గారి హాస్పిటల్ ఎదురు స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ వచ్చే పేదలందరికీ కూడా స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ప్రారంభోత్సవ సందర్భంగా పేదవారికి అందరికీ కూడా ఉచితంగా స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున అందరికీ కూడా ఆహారం ఉచితంగా అందించబడుతుంది. ఇది పేదవారికి మేము ఇచ్చే సేవల్లో ఈ అన్నదానం అనేది కూడా మేము గొప్పగా భావించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా మనం ఒంగోలులో ఉన్న 4 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉచితంగా మనమే పేదవారందరికీ ఫ్రీగా ఫుడ్ పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ యొక్క హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామంది ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఎఫోర్డ్ చేసే విధంగా మేము తీసుకొని వచ్చి వైద్య సేవలను అందించాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ స్విమ్స్ మల్టీ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. జగన్ 2.0 పూర్తిగా కార్యకర్తలకు అండగా ఉంటుందని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన డిజిటల్ బుక్ పై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందన్నారు. ఇబ్బందులు పడ్డ కార్యకర్తల వివరాలను డిజిటల్ బుక్లో ఉంచడం జరుగుతుందని తెలిపారు. డిజిటల్ బుక్ ఆవశ్యకతను పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేసేందుకు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, పట్టణ అధ్యక్షులు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ డైరీని రూపొందించడం జరిగింది. ఈ డైరీని ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా పార్టీ తరఫున మరియు ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు, నగర పార్టీ అధ్యక్షులు శంకర్ గారు, అనుబంధ సంస్థ అధ్యక్షులు సుబ్బారావు గారు, రాష్ట్ర కార్యదర్శులుగా మరియు ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలకు పరిశీలకులుగా బాధ్యత వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఆదన్న గారు, వై వెంకటేశ్వరరావు గారు, కేవీ రమణారెడ్డి గారు, బొట్ల రామారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తును ఏ విధంగా నడిపించాలనేటటువంటి దానికి ఒక సూచికను అందజేయడం జరిగింది. డిజిటల్ డైరీ అనే మా పార్టీ తరఫున ఒక యాప్ ఓపెన్ చేసి ఆ డిజిటల్ డైరీలో ఓపెన్ చేసి ఎవరైనా లాగిన్ అయ్యి మన అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళు అన్యాయం చేసినా, అధికారులు అన్యాయం చేసినా దాంట్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ పెట్టి ఎవిడెన్స్లన్నీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నెంబరు వివరాలన్నీ పెడితే అది ఆటోమేటిక్గా డిజిటల్ డైరీలో లాక్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది. ఇట్లా అయిన కంప్లైంట్లన్నిటికి కూడా రేపు జగనన్న 2.0లో వీటికి ఒక పరిష్కారం ఉంటుంది. అదే జగనన్న 2 అని చెప్తుంది. దీని మీద ఒక స్పెషల్ టీములు వేసి అవసరమైతే ఒక డిపార్ట్మెంట్లోని స్టాఫ్ని కొంతమందిని అలాట్ చేసి వీటన్నిటికీ న్యాయం అంటే న్యాయాలు తేల్చి నిందితుల్ని ముద్దాయిల్ని శిక్షించే విధంగా ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా, ఒకవేళ అధికారులు అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా శిక్ష పడే విధంగా ఉంటుందని చెప్పి విచారణ జరుపుతారని చెప్పి డిజిటల్ డైరీ ఉద్దేశం. సాగుకు యోగ్యం కాని ఖాళీగా ఉన్న భూముల్లో వెదురు సాగు చేపట్టి రైతులు అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని వెలుగు డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి నారాయణ తెలిపారు. గిద్దలూరు పట్టణంలోని పిటా సుబ్బరత్తమ్మ కళ్యాణ మండపంలో
డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వెదురు సాగుదారుల అవగాహన సదస్సును నిర్వహించారు. టమాటా, మిర్చి వంటి పంటల మాదిరిగా 3 నెలలకే ఫలసాయం కాదని, వెదురు సాగు చేస్తే ఫలసాయం కోసం 3 నుండి 4 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి ఉంటుందని పీడి నారాయణ అన్నారు. సాగు చేపట్టిన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు. వెదురు సాగులో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చునని, అయితే అడవి సంపదలు బెడదలేని పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. డ్వామా ఆధ్వర్యంలో సాగుకు అవసరమైన ఖర్చులను భరించడంతో పాటు మొక్కలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డిఆర్డీఏ వెలుగు అధికారులతో పాటు డ్వామా అధికారులు, ఎంపీడీఓ, ఉద్యాన శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఖాళీగా ఉన్నట్టు 37 సెంట్లు మీరు వెదురు నాటిన తర్వాత ఆ ఉన్న గ్యాప్స్లో మీరు వేయాల్సింది ఏంటంటే అడవి పందులు ఆకర్షించే పంట అయితే వేయకూడదు. అది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. సో అది గుర్తించండి అందరూ. అందుకనే వాళ్ళు ముందుగానే జొన్న, మొక్కజొన్న, అలసందలు, సో అడవికి సంబంధించిన ఇంకేదన్నా పంటలు ఉంటే అవి మాత్రమే వేసుకోండి అని క్లియర్గా మనకి సజెషన్ చేయడం జరిగింది. అది గుర్తించండి. మీకు మొక్కలు ఇచ్చాం, మీరు 3 సంవత్సరాలు కాపాడుకున్న తర్వాత 4వ సంవత్సరంకి మొక్క ఎదుగుదలకు వచ్చిన తర్వాత మార్కెటింగ్ పరిస్థితి. అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి 2 మహిళలు జారిపడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. తిమ్మాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కొప్పుల స్వరూపారాణి, వేము నర్సులు పొలం పనికి వెళ్లేందుకు ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్పై వెళుతూ జారిపడ్డంతో ట్రాక్టర్ వారిపై నుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టసభల్లో ఏకపక్షంగా ఆమోదించడాన్ని నిరసిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో ఒంగోలులో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాల సామాజిక వర్గ సభ్యులు శాసనసభలో, శాసన మండలి సభలో మౌనంగా ఉండటాన్ని నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు ముత్తైదువులతో కలిసి మేనమామ సాంప్రదాయంతో మేళ తాళాల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ భవన్ నుండి ప్రారంభమైన నిరసన కార్యక్రమం కలెక్టరేట్ మీదుగా చర్చ సెంటర్ నుండి తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును నిన్నగాక మొన్న జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో అసెంబ్లీలో మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి గౌరవ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఈయన ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు మెజారిటీ సభ్యులు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఆమోదించడం జరిగింది. ఇక్కడ ఈ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు 3-4 మాదిగ సోదరులు అంటే సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఈ యొక్క బిల్లు మీద హర్షధ్వనులతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఈ యొక్క శాసనసభలో ఈ కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, మా మాల సామాజిక వర్గంలో మాల ఉపకులాలకు చెందినటువంటి శాసనసభ్యులు సుమారుగా 15 మంది 16 మంది ఉంటే ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా కూడా మా జాతికి అన్యాయం జరుగుతుంది, జాతికి నష్టం జరుగుతుంది, జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడేటటువంటి బిల్లును మరి అసెంబ్లీలో పెడుతున్నారనే దాని మీద చర్చించడం కానీ మాట్లాడటం కానీ కనీసం ఒక్కడ కాకపోయినా ఒక్కడు కూడా మాట్లాడలేకపోవటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. మంగమూరు రోడ్ మర్రిచెట్ల కాలనీలో శ్రీ పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. నిర్వాహకులు దేవస్థానాన్ని చీరలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా నిర్వాహకులు ప్రాంగణంలో లక్ష్మీ అమ్మవారిని కొలువు తీర్చి గాజులతో తీర్చిదిద్దారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. చంద్రమౌళి నామదేశ, రాధా శివరామకృష్ణ నామదేశ, ధనలక్ష్మి నామదేశ, నాగసాయి నామదేశ, ఇనకాల గోత్రోద్భవ నామదేశ,
बालसुब्रह्मण्यन नामधेयस्य सह कुटुंबान कृतिकेश नामधेयस्य सह कुटुंबानां चपट सिरिवेल्ल आयुः आरोग्ये नाम नक्षत्रे जन्म राशि नमः पादारविन्दे वर्षे वर्षे समये पंचम दिवसे मम समे सेवा कृष्णा गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् श्री अम्बसानाम् अमृतत्वमायं आचमये गातुं यज्ञाय गातुं यज्ञवदये दैवी स्वस्तिरसाय नमः ओं विष्णवे नमः ओं मधुसूदनाय नमः ओं संघर्षणाय नमः ओं वासुदेवाय नमः ओं प्रद्युम्नाय नमः ओं अनिरुद्धाय नमः ओं पुरुषोत्तमाय नमः ओं मदोक्षाय श्री नमः ओं विद्याय नमः ओं सर्वभूतहितप्रदाय नमः ओं श्रद्धाय नमः ओं विभूत्यै नमः ओं याय नमः ओं पद्माय नमः ओं सुचये ఒంగోలు నెహ్రూ నగర్లో నివాసం ఉంటున్న ఈదా విజయ్ ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం పోరాట సంఘం నాయకులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన డీకే పట్టాలో గత 20 ఏళ్ల నుండి జాస్మిన్ నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. జాస్మిన్ను ఇబ్బందులకు గురిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు జయకుమార్, జిలానీ, సంపత్ కుమార్, యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఒంగోలులోని నెహ్రూ కాలనీకి ఎస్సీ మాలకులకు చెందిన వారు గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వ భూమిలో వాళ్ళు అక్కడ ఇల్లు వేసుకొని అక్కడ వీళ్ళు చిన్న చిన్న హోటల్లో పనిచేసుకుంటూ ఆడ ఇల్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. సీను అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ లీడరు, ఆయన ముందు ఇంకో స్థలం ఉంది, ఆ ఖాళీ స్థలాన్ని ఆయన కబ్జా చేసుకున్నాడు. అయితే ఆ స్థలం వెనకాల వీళ్ళు ఇల్లు ఉంది. వెంకట్రావుని వాళ్ళతో సహచర ఉద్యోగులతో కలిసి అదే మున్సిపల్ కమిషనర్కి తెలియకుండా వీళ్ళే దొంగ నోటీసులు ఇస్తూ వారి దగ్గర ఇంటి దగ్గర వాళ్ళకి నోటీసులు ఇస్తూ వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. అయితే కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని అక్కడ విచారణ చేసి ఈ సీని మీద, పాటూరి వెంకట్రావు మీద, అతని సహచర ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాము. మీకు మా జై భీములు. గత 22-23 సంవత్సరాల నుంచి మేము అక్కడ కాపురం చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ప్లేట్ సీన్ అతను మమ్మల్ని చాలా బాధ పెట్టిస్తూ ఉన్నాడు. అదే కాకుండా మున్సిపల్ ఆఫీస్లో నుంచి వెంకట్రావుని అతను వచ్చి మనుషులు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఇల్లు తొలగిచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి అని. మాకు రాత్రి పగలు చాలా భయం లేస్తూ ఉంది, వాళ్ళు ఏం చేస్తారని. దయచేసి న్యాయం చేయండి. మీరు జనార్దన్ అన్న, మీరు కూడా కంపల్సరీగా మా పట్ల మీరు న్యాయం చేయండి. మీ పేరు చెప్పుకొని మా కాడికి వస్తూ ఉన్నారన్న, దయచేసి మీరు మాకు న్యాయం చేయాలన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. గురుకుల విద్యార్థులకు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల సహకారంతో ఐఐటి నీట్లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ. ఒంగోలులో సెపక్ తక్రా పోటీలను ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. క్రీడాకారులు నైపుణ్యం ప్రదర్శించాలని ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ సూర్యఘర్ సోలార్ సిస్టమ్ వినియోగించుకొని విద్యుత్ పొదుపు చేయాలన్న ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు. సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వ రాయితీ. డి న్యూస్లో నేటి మాట. కాలం దేన్ని సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.